ధర్మ కొడుకు. ఈ నవంబర్కి 2 ఏళ్ళు వస్తాయి వాడికి. 2 ఏళ్ళు. ఓకే. ఇప్పుడు ఈవిడ భరణం తీసుకోను, లేకపోతే 10 కోట్లు తీసుకోను, బయటకు మాత్రం మాది రాజవంశం ఏమేమి తీసుకోం అని చెప్తుంది. బట్ నిన్న ఒక ఇంటర్వ్యూలో నేను తీసుకుంటా భరణం, ప్లేట్ మార్చేసింది. ప్లేట్ మార్చేసింది అంటే ఆ ప్లేట్ ఏమో వేరే ప్లేట్ నాకు తెలియదు, వాళ్ళ డైనింగ్ టేబుల్ దగ్గర ఉంది కదా ఆ ప్లేట్. ప్లేట్ మార్చింది. బట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇటువంటి ఈవిడ రేపు భరణం తీసుకొని ఇంకో డైవర్స్ కూడా తీసుకొని వేరే పెళ్లి చేసుకున్న తర్వాత నా కొడుకు పరిస్థితి ఏంటి అని ఉంటుంది కదా. వచ్చే తండ్రి సవత్ తండ్రి నా లడ్డు కాదని చెప్పి వాడు సరిగ్గా చూసుకోకపోతే ఆ బిడ్డ కష్టమే కదా. చాలా కష్టం. సో ఇప్పుడు డైవర్స్ ఎవరు అడిగారు? ఈవిడే అడిగింది కాబట్టి ఈయన ఇచ్చాడు. ఈయనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే ఈయన డైవర్స్ అడిగాడు. ఆవిడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం, ఇప్పుడు భరణం వద్దు అన్నావు కాబట్టి ఇంకొక మోటివ్ ఏంటి? డైవర్స్, పెళ్లి. సో పెళ్లి చేసుకుని వేరే వాడితో వెళ్ళిపోయేటప్పుడు బిడ్డ పరిస్థితి ఏంటి? అందుకని ఆయన ఏం చేశాడు, పోలీస్ స్టేషన్ పంచాయతీలో కూడా నా ఆస్తి అంతా బిడ్డ పేరు మీద పెడతా, రేపు నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వీడి పేరు మీద సెక్యూరిటీ ఉండాలి కదా. అంటే లేదు, ఇవ్వడానికి లేదు, నాకే ఇవ్వాలి.